ఇప్పుడు శివ సినిమా సీన్స్ వేసుకుని చూసిన సినిమా చూసిన చాలా డెలిబరేట్ గా అనిపిస్తుంది ఒక్కొక్క షాట్ మీరు తీసిన విధానం. I think that is my sensibility, how each person, what kind of music he wants to hear. పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. మీరు ఆ రోజున అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళి ప్యాషన్ బయట పెట్టారా కన్విన్స్ చేయడానికి? 3 గంటలు వెయిట్ చేశానండి బయట, చూడకుండా వెళ్ళిపోయాడు. శివ క్యారెక్టర్ లో రామ్ గోపాల్ వర్మ గారి పర్సనాలిటీ ఎంతవరకు వచ్చింది? There is no doubt that I was highly influenced. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారి క్యారెక్టర్స్ అన్నిట్లో గుడ్ అండ్ బ్యాడ్ మధ్య లైన్స్ కొంచెం క్లియర్ గా తెలిసేవి. ఆ తర్వాత లైన్స్ అన్ని బ్లర్ అయిపోయాయి. అది మీలో వచ్చిన మార్పా లేక అప్పట్లో మీరు మంచివారు తర్వాత మీకే లైన్స్ బ్లర్ అయిపోయాయి? సో గుడ్ బ్యాడ్ అనే ఆస్పెక్ట్ అనేది ఒక ఐడియల్స్ ఉండే కుర్రవాడు, కొంచెం చెడు జరుగుతుంటే కోపం వచ్చే కుర్రవాడు సర్వైవ్ అవుతాడా మీ ఫిలాసఫీ ప్రకారమే? నాకు వెంకట్తో మాట్లాడటానికి వచ్చినప్పుడు అప్పుడు వెంకట్ ఎలాంటి మనిషి, ఎంత సీరియస్గా ఇన్వాల్వ్ అవుతాడు, ఇవన్నీ. కెన్ యూ ఇమాజిన్ ఎనీబడీ ఎల్స్ నాగార్జున గారు కాకుండా ఆ క్యారెక్టర్లో? పచ్చగాళ్ళ మీద చూపించమని భవానీ గాడి దాదాగిరి. నేను వచ్చింది రాత్రి సినిమా, హారర్ సినిమా తీద్దామని వచ్చాను. ఇప్పుడు వెంకట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వెంకట్ అడిగాను, అప్పుడు నాగార్జునకి ఏమన్నా రాయొచ్చా కదా చెప్పినప్పుడు నేను రాసిన. అప్పట్లో ఇళయరాజా గారు అంటే ఒక సెన్సేషన్. ఐ నో హిస్ స్టైల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు నాకు శివాకి 5 సాంగ్స్ హీ గేవ్ మీ ఇన్ 30 minutes. మీ కెరియర్లోనే అతిపెద్ద సినిమా చేయబోతున్నాను, ద బెస్ట్. అండ్ అది ఆ అవేకనింగ్ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఇప్పుడు అవలా, రాత్రిపూట 5th వడకలో అయింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేరుగా పాయింట్కి వచ్చేద్దాం. శివ రిలీజ్ కాబోతోంది. ఇది చాలా పెద్ద ఉత్సవం, పండగ ఫ్యాన్స్ అందరికీ. చాలా మంది రామ్ గోపాల్ వర్మ గారిని గత కొన్ని వారాలుగా వేధిస్తున్నారు. నేను కూడా అదే పని చేయబోతున్నాను ఇప్పుడు, వేధించి శివ గురించిన క్వశ్చన్స్ అండ్ శివాలో వెనక ముందు ఫిల్మ్ మేకింగ్ అప్పుడు జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడబోతున్నాం. వర్మ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ నేను మిమ్మల్ని చేసేది సుమన్ టీవీలో. థ్యాంక్ యూ వెరీ మచ్, సిగ్నిఫికెంట్ ఫర్ మీ. సో మీకు అందరికీ ఉన్నంత గూస్ బంప్స్, ఒక ఎక్సైట్మెంట్ అవన్నీ ఉన్నాయా ఇప్పుడు చూస్తే? యాక్చువల్గా ఉన్నాయా? ఓకే, నైస్. బికాస్ ఐ థింక్ ఇప్పుడు చూసినప్పుడు ఐ రియలైజ్ సమ్ థింగ్స్ అబౌట్ ఇట్ విచ్ ఐ డిడ్ నాట్ రియలైజ్ ఫర్ 35 years. అంటే ఏ పర్స్పెక్టివ్ నుంచి మీరు అప్పుడు ఎలా అంటే అప్పుడు మోస్ట్లీ ఇట్ ఈస్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ శివ. శివాస్ క్యారెక్టర్లో ఉన్న యూనిక్నెస్ ఏంటి అనేది ఫస్ట్ టైం కాన్షియస్గా రియలైజ్ అయ్యాను. అప్పుడు సబ్ కాన్షియస్గా ఐ మైట్ హావ్ డన్ ఇట్. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారి క్యారెక్టర్స్ అన్నిట్లో గుడ్ అండ్ బ్యాడ్ మధ్య లైన్స్ కొంచెం క్లియర్గా తెలిసేవి. శివ అంటే మంచి అతను, కరెక్ట్. అండ్ అలాగే జేడి అంటే ఒక చెడ్డబ్బాయి, బ్యాడ్ బాయ్. ఆ తర్వాత లైన్స్ అన్ని బ్లర్ అయిపోయాయి. అది మీలో వచ్చిన మార్పా లేక అప్పట్లో మీరు మంచివారు తర్వాత మీకే లైన్స్ బ్లర్ అయిపోయాయి? I'm sure it is come as change in me because as you keep growing, your experiences and your understanding of the world changes. So good bad an aspect అనేది నేను I felt it was false. But సినిమాలో falsity ఉండకూడదని ఏం లేదు, that is a different matter altogether. But if you look at Sarkar, it's again like Shiva. Good bad. అదే point. Correct. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. So obviously you've answered this question in many ways. శివ క్యారెక్టర్లో రామ్ గోపాల్ వర్మ గారి పర్సనాలిటీ ఎంతవరకు వచ్చింది? మీరు మీ ఫేవరెట్ క్యారెక్టర్ హవర్డ్ రాక్ క్యారెక్టర్ని ఎంతవరకు ఇందులోకి తీసుకొచ్చారు అని అంటే? See, there is no doubt that I was highly influenced by Ayn Rand's Fountainheadలో హవర్డ్ రాక్ క్యారెక్టర్. డెఫినెట్గా శివాలో ఉంది. Along with that, there is some aspects of Bruce Lee, some aspects of everything. But ఇప్పుడు నేనేం రియలైజ్ అయ్యానంటే హావర్డ్ రాక్ అనే క్యారెక్టరు అది ఫ్యాంటసీ ఆస్పెక్ట్లో నవెల్లో సర్వే అవుతుంది, కానీ రియల్ లైఫ్లో ఇట్ క్యాన్ నెవర్ బి దేర్. అంటే నేను హావర్డ్ రాక్ లాగా ఫీల్ అయిపోయి నేను వచ్చి క్యారెక్టర్ని క్రియేట్ చేసి నేను చేసిన మాత్రం పీటర్ కీటింగ్ లాగా చేశాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్లో హావర్డ్ రాక్ని లోపల దాచి పెట్టుకుని పీటర్ కీటింగ్ లాగా యాక్ట్ చేయాలి, అప్పుడే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవును. అంత చాలా మంది నన్ను ఏమనుకుంటారు, టాలెంట్ చూసి ఇచ్చేసారు అనుకుంటారు. టాలెంట్ ఈస్ జస్ట్ వన్ పార్ట్, డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఇస్ రిక్వైర్డ్. టాలెంట్ ఒకటే సరిపోదు. యూనో
అండ్ అంటే ఇప్పుడు టాలెంట్ అనేది ఇన్హెరెంట్గా ఉంది అనుకుందాం, కానీ మీరు వేరే విధంగా పీటర్ కీటింగ్ ఆస్పెక్ట్లు చేసి ఏమేమి చేస్తే అది పుష్ అవుతుంది అనేది పాయింట్ అక్కడ. అబ్సల్యూట్లీ. సో అంత ఒక ఐడియల్స్ ఉండే కుర్రవాడు, కొంచెం చెడు జరుగుతుంటే కోపం వచ్చే కుర్రవాడు సర్వైవ్ అవుతాడా మీ ఫిలాసఫీ ప్రకారమే? నో. తెలివితేటలు ఉండే కుర్రవాడు అంటే అదే అన్నది, తెలివితేటలు అనేది ఇప్పుడు కోపం నటించడానికి నిజంగా కోపం రావడానికి తేడా ఉంటుంది. నటించింది ఎఫెక్ట్ కోసం అవ్వచ్చు, మీరేదో పని చేసుకోవడానికి దానికి. ఎనీ ఎమోషన్ విచ్ ఈస్ పుట్ జెన్యున్లీ అవుట్ సైడ్ వోంట్ వర్క్ ఇన్ ద ప్రాక్టికల్ వరల్డ్. ఎందుకంటే అవతల వాళ్ళు మనం అనుకున్నంత ఫీల్ అవుతాడు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనకు తెలియదు. అప్పుడు కోపం ఎప్పుడు వస్తుంది మీకు, నేనే రైట్ అనుకున్నప్పుడు వస్తుంది. నేనే రైట్ అని ఎట్లా అనుకుంటారు అసలు? ఎందుకంటే అవతల పాయింట్ ఆఫ్ వ్యూ మీకు తెలియకపోతే నేనే రైట్ అని ఎట్లా అనుకుంటారు? బట్ శివ నేనే రైట్ అనుకున్నాడు కదా సినిమా. యా కరెక్ట్, అనుకున్నాడు. అది అప్పట్లో రీజన్ ఐ థింక్ ఇట్స్ అన్ ఐడియలిస్టిక్ క్యారెక్టర్. అవును, చాలా చాలా ఐడియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎప్పుడు ఉండరు. I mean, real world is not practical. Yeah. There is a very deliberate, ఇప్పుడు శివ సినిమా సీన్స్ వేసుకుని చూసిన సినిమా చూసినా చాలా డెలిబరేట్గా అనిపిస్తుంది. ఒక్కొక్క షాట్ మీరు తీసిన విధానం, లైటింగ్, ఇక్కడ కట్ చేస్తే అక్కడ అని చెప్పి. ఆ తర్వాత మీకు ఈజీ అయిపోయిందా, మీరు మాకు అలవాటు అయిపోయారా? ఆ డెలిబరేట్నెస్ మళ్ళీ తర్వాత కూడా క్యారీ అయిందంటారా మీ సినిమాలో మీరే చూసుకుంటే? I think that is my sensibility. How each person, what kind of music he wants to hear. What kind of characters he looks up to or he likes, he gets entertained. Everything ఒక పర్టిక్యులర్ మనిషి సెన్సిబిలిటీ నుంచి ఉండదు కాబట్టి అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది ఆ స్టైల్. సో శివ క్యారెక్టర్ హవర్డ్ రాక్తో పాటు రామ్ గోపాల్ వర్మ గారిలో కూడా ఈ క్యారెక్టర్స్ ఉన్నాయని అనుకుంటే, మీరు ఆ రోజున అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి మీరు మీ ప్యాషన్ బయట పెట్టారా కన్విన్స్ చేయడానికి? మీ కథ బయట పెట్టారా? బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు, ఒకటి ఫండమెంటల్గా మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడటానికి అవతరుడికి ఎలా చెప్తే అతను ఇంప్రెస్ అవుతాడు అనే దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్కి కమ్యూనికేషన్కి ఉన్న తేడా. ఎక్స్ప్రెషన్ అనేది మీదే, అది హవర్డ్ రావు. కమ్యూనికేషన్ అనేది మీ మెయిన్ టార్గెట్ అవతల వాళ్ళకి ఎలా వినిపిస్తుంది, ఎలా అర్థం అవుతుంది, అర్థం అవటం వలన నాకు వచ్చి ఉపయోగం ఏంటి అని ఒక గేమ్ ప్లాన్ చేసి మాట్లాడటానికి, జస్ట్ లైక్ దట్ మీరు తోచింది మాట్లాడటానికి ఉన్న తేడా. ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ 3 గంటలు వెయిట్ చేశానండి బయట, చూడకుండా వెళ్ళిపోయాడు అని చెప్తారు. లేకపోతే వాళ్ళు పడ్డ అవమానాలు అన్నీ చెప్తారు. ఇది కొంచెం కింద నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ నా ఉద్దేశంలో హైలీ ఎగోయిస్టిక్ పీపుల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎందుకు ఇవ్వాలి, వై దిస్ షుడ్ సంబడి గివ్ యూ ఇంపార్టెన్స్. నువ్వు ఇప్పుడు సక్సెస్ అయ్యావు, ఆ టైంలో అతనికి ఉన్న పర్స్పెక్టివ్ అట్లా తెలుస్తుంది అది. అవును, అంతే కదా. ఇవాళ చాలా నిలబడి ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి సురేంద్ర కోసం 3 గంటలు వెయిట్ చేశాను. ఆయన బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోయారు. నేను ఒక్క సెకండ్ కూడా అరే ఇప్పుడు నేను కారు ఎక్కి వెళ్ళిపోయారు అని నేను ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొహం పెట్టట్లేదు కదా. అప్పుడు నేను ఏమనుకున్నాను, ఆయనకి 10 పనులు ఉన్నాయి, 10 మందితో కలుస్తున్నారు ఏదేదో పనుల మీద. వై షుడ్ ఈ గివ్ ఇంపార్టెన్స్? అప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా చేయించుకోవటం అనేది నా రెస్పాన్సిబిలిటీ, కానీ నాకు ఇవ్వటం ఆయన రెస్పాన్సిబిలిటీ కాదు. అప్పుడు నేను ఏం చేసేవాడిని, ఐ యూస్ టు స్టార్ట్ బిఫ్రెండింగ్. సురేంద్ర దగ్గర పనిచేసి ఒక క్యాషియర్ ఉంటాడు, ప్రసాద్ ఎవడో, ఇంకోటి ఎవడో ఉంటాడు అబ్బాయి. వీళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకుని ఐ స్టార్టెడ్ లుకింగ్, ట్రైంగ్ టు ప్రొఫైల్ సురేంద్రస్ క్యారెక్టర్. ఆయనకి ఎలాంటి మాటలు నచ్చుతాయి, ఆయన టేస్ట్ ఏంటి, ఎవరితో ఎక్కువ దగ్గరగా ఉంటారు, ఇవన్నీ స్టడీ చేసి ఐ మేడ్ వన్ ప్రొఫైల్ అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ అది అప్లై చేసాం ఆయనకి దగ్గర అవడానికి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి 3 Years కంపెనీ అని ఒక టీవీ సిరీస్ ఉండేది, ఆయనకు చాలా ఇష్టమైన సిరీస్. నేను చూడలేదు అది ఎప్పుడు. అప్పుడు అది వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని నెక్స్ట్ టైం నాకు మాటకు అవకాశం వచ్చినప్పుడు, మీరు 3 Years కంపెనీ చూసారా అన్న. కుట్రా అనగానే ఓ యూ లైక్ ఇట్ అన్న, అఫ్ కోర్స్ ఐ లవ్ ఇట్ అని అన్నీ చెప్పి అదేమంటారు, అది లౌక్యం అంటారా ఏమంటారా నాకు తెలియదు. కుట్ర అంటారు. కుట్ర, థ్యాంక్ యూ. యాక్చువల్ కుట్రే. మీరు మంచివారు కాబట్టి శివ సినిమా అంతా నేను కుట్రల పని చేశాను, అది దాని పాయింట్ అది కాదు. సో దెన్ దాని తర్వాత సడన్గా మీకు అంటే మీ టేస్ట్ కలిసినప్పుడు హ్యూమన్ సైకాలజీలో ఇమ్మీడియట్గా ఒక కనెక్షన్ వచ్చేస్తుంది. అవును, మీకు ఇష్టమైన నా మ్యూజిక్, నాకు ఇష్టమైన ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ కామన్ గ్రౌండ్లో. యా
సో దాని తర్వాత ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు 3 Years కంపెనీ లాంటి సిరీస్ నచ్చితే వేరే ఏమి నచ్చుతాయి అలాంటి సిమిలర్ టేస్ట్, అది ఫిల్మ్స్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు. అలాగ నేను వీడియో లైబ్రరీ ఉంది నాకు. అప్పుడు వీడియో లైబ్రరీ అప్పుడు నేను సురేంద్రని వీడియో లైబ్రరీకి ఇన్వైట్ చేసి అక్కడ దానికి సంబంధించిన లాంటి వేరే షో ఇలాంటి ఆర్ట్ గురించి చెప్తా. ఒక పర్టికులర్ టైంలో ఆయన కామన్ ఇంట్రెస్ట్ ఆ టైంలో ఆయన నేను తప్పి ఎవరు దొరుకుంటారు ఆయనకి ఇష్టమైన సినిమాలు టైప్. దాంతో నేను పరిచయం పెంచుకున్నాను. ఓహో. అండ్ ఇప్పుడు ప్యారలల్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు నాకు వెంకట్తో మాట్లాడటానికి వచ్చినప్పుడు అప్పుడు వెంకట్ ఎలాంటి మనిషి, ఎంత సీరియస్గా ఇన్వాల్వ్ అవుతాడు, ఇవన్నీ నేను సురేంద్ర దగ్గర కూపిలాగా మాట్లాడతా. సో వెంకట్ పర్సనాలిటీకి కేటర్ చేస్తా, వెంకట్తో మాట్లాడాను. యూనో, సో దట్ ఈస్ అ మినిమం ఎఫర్ట్ యూ షుడ్ పుట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కమ్యూనికేషన్. మీరు మాట్లాడితే ఒకరితోటి వాళ్ళు ఇంప్రెస్ అవ్వకపోతే మీరు ఎందుకు మాట్లాడాలి? అంతే కదా. మీకు ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ అన్న నెరవేరాలా, ఏదో ఒకటి అవ్వాలి దాంట్లో. యా. సో ఇది అయిన తర్వాత ఇండివిజువల్గా ఇప్పుడు నాగార్జున ఫస్ట్ టైం నేను ఎక్కువ మాట్లాడింది కలెక్టర్ గారు అబ్బాయి కొడైకెనాల్లో షూటింగ్. సాంగ్ షూట్ చేయలేదు. సాంగ్ షూట్ చేయడానికి నేను అవసరం లేదు, ఎందుకంటే అసిస్టెంట్ మేము ఇప్పుడు అంటే ఏదో ఎక్కడక్కడ తిరిగి నేను పని కూడా చేసేవాడు కాదు. కానీ నేనేమనుకున్నానంటే నాగార్జున ఎక్కడైతే చాలా బిజీగా ఉంటాడు, హైదరాబాద్ తన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు, ఇదంతా. కొడైకెనాల్లో అయితే ఒక్కడే ఉంటాడు, ఈవినింగ్స్ అంతా నాకు దొరుకుతాడు. ఇది కుట్రే. తెలివైన కుట్ర. అప్పుడు నేను ఎలాగోదో చేసి సురేంద్రని చేసారు, నేను కూడా వస్తాను, అక్కడైతే స్టోరీ రాస్తాను, ఇది అది అని చెప్పి కొడైకెనాల్ షూటింగ్ తీసుకెళ్ళారు. అక్కడ నాగార్జునకి నేను తప్పితే వేరే కంపెనీ దొరకలేదు. ఆటోమేటిక్గా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ హీ గోట్ ఇంప్రెస్ విత్ నా గాడ్ ఫాదర్ మీద ఉన్న నాలెడ్జ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అదవచ్చు, ఇవన్నీ చేసి. సో ఆ స్కెడ్యూల్ అయ్యే టైంకి వి బికేమ్ క్లోజ్. సో అప్పుడేంటి, సురేంద్రన్ ఎక్కడి నుంచి, వెంకట్ అక్కడి నుంచి, నాగార్జున అక్కడి నుంచి, అందరినీ మేనేజ్ చేశారు. యా, అంటే ఐ మేనేజ్ టు ఇంప్రెస్. అదే కదా. కానీ ఇంప్రెస్ చేయడానికి నా దగ్గర విషయం ఉండాలి కదా, ఊరికే ఇంప్రెస్ అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీకు యాక్సెస్ వరకే కదా, తర్వాత నేను ఏం మాట్లాడుతున్నా అన్నది వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగినప్పుడే కదా ఇంప్రెషన్ ఉండేది. అంతే కదా. కానీ యాక్సెస్ రావడానికి యూ నీడ్ టు హ్యావ్ దిస్. అది ఐ థింక్ మీ ప్యాషన్, మీ ఎలాగైనా తప్పకుండా చేయాలనే మీ తపన ఏదైతే అంటే దట్ ఈస్ ద ఓన్లీ ఎఫర్ట్ యూ కెన్ పుట్ కదా. అవును, అంతే కదా. సో అది అయిపోయింది. కలెక్టర్ గారు అబ్బాయి సినిమా అయిపోయి దట్ బికేమ్ ఎ హిట్. కానీ నాగార్జున ఆఫ్ కోర్స్ ఈజ్ బిజీ, చాలా సినిమాలు చేస్తున్నాడు అప్పుడు. అప్పుడు ఆ టైంకి ఇంప్రెషన్ వచ్చేసిన తర్వాత సురేంద్ర ఆల్మోస్ట్ మనం ఇంకో సినిమా చేద్దాం 3 Years కంపెనీలో కానీ ఏమో దొరికిపోయినాయి. 3 Years కంపెనీ చేసే ఉద్దేశం నాకు లేదు, అలాంటి సినిమా నేను చెప్పేది. అదేదో మన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వర్షన్ ఏదో చేసి ఆల్మోస్ట్ సురేంద్ర నాకు ఆఫర్ ఇచ్చారు చేయమని. ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎ ఫిల్మ్. కానీ నేను ఫస్ట్ నుంచి కూడా ఒక సినిమా స్టార్ట్ టు ఫినిష్, అంటే కలెక్టర్ గారు అబ్బాయి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిన టైంలో నేను జాయిన్ అయింది. ఐ వాజ్ నెవర్ రియల్లీ క్లోజ్ టు ద డైరెక్టర్ అండ్ ఆల్ దట్. అప్పుడు నేను రావు గారి ఇల్లు సినిమాకి నేనే తరణీరావుని ఒక ఏముంటుందని, మీరు పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీరు చెప్పినట్టు డైరెక్టర్ని పెట్టుకుని నేను స్టోరీ రాసి అలా చేద్దామని సురేంద్రను ఒప్పించి, తరణీరావు వాజ్ ది అసిస్టెంట్, మన కలెక్టర్ గారి అబ్బాయి అసిస్టెంట్, రికమెండ్ చేసి ఆయన పెట్టించి అనమాట. అక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఇప్పుడు తరణి సురేంద్రకి నా మీద ఉన్న ఇంప్రెషన్ తోటి స్టోరీ ఐడియా కూడా నాదే, ఎక్కువ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు తరణి ఏమన్నా చెప్తే నా వంక చూశారు, ఇంకా తరణికి అసలు ఇరిటేషన్ వచ్చేసేది నా మొహం చూస్తే. సో మొత్తానికి ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తరణి కంటే ఆల్మోస్ట్ కళ్ళల్లో ఒక, అంటే నన్ను చూస్తే ఒక, అంటే తను ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు అసలు ఈ ఎవడో ఇంగ్లీష్లో మాట్లాడతాడు, కాలు మీద కాలేసి కూర్చుంటాడు, అదే ఆయన ఇంప్రెషన్. ఇంకోటి, నేను చెప్పే లాంగ్వేజ్ సురేంద్రకి అర్థమైనట్టు తరణికి అర్థం. యూనో, అప్పుడు ఒక పాయింట్లో ఏం చేశానంటే, నేను ఈ లోపల నాగార్జునతో మాట్లాడుతున్నాను, నాగార్జున ఫిల్మ్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి ఆ టైంలో. అందరికీ ఇంట్రెస్ట్ ఇంప్రెషన్ ఉంది, కానీ రాముని పెట్టి సినిమా తీసేద్దాం అనే డెసిషన్ ఖచ్చితంగా ఎవరు తీసుకోవట్లే. దట్ ఈస్ అది గాల్లో ఉంది. సో ఇంకొక పాయింట్ ఆఫ్ టైంలో ఈ రావు గారి ఇల్లు షూటింగ్ జరుగుతూ ఉంటే నేను
తరణికి అసలు తను చూస్తే పడట్లేదు సురేంద్ర, ఎందుకు ఆయన మూడ్ పాడు చేయటం అని నేను బయట కూర్చున్నాను. ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతూ ఉంటే నాగేశ్వరరావు గారు దానికి ముందు ఎప్పుడో ఎవరితోనో ఇంగ్లీష్ సోషల్ మాత్రాన్ని తీసేస్తాడా అని ఎక్కడో అన్నట్టు నేను విన్నా. అంటే ఇప్పుడు ఆ కాలంలో 14 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేస్తే కానీ అసిస్టెంట్ డైరెక్టర్ అవటం అనేది జరగదు అసలు. అవును, కరెక్ట్, అవ్వదు. అంటే ఇప్పుడు ఒకవేళ నాగార్జున డెసిషన్ తీసుకున్నా ఆయన ఏమన్నా అంటారా మధ్యలో అనేది నాకు ఒక కన్సర్న్ ఉండేది. అప్పుడు ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను బయట ఉండే ఈ తరణి గారు నేను రాసిన సీన్ ఏదో తీస్తున్నారు. అది నాగేశ్వరరావు గారు సడన్గా ఏంటి ఇంత స్టూపిడ్గా ఉంది ఈ సీన్, అసలు అది ఎలా అవుతుంది అని ఏదో చెప్పారు సీన్లో. ఎవరు రాశారు ఇది అంటే రాము రాశాడు అని చెప్పారు తరణి, ఆయన తప్పించుకోవడానికి. సరే నన్ను పిలిపించారు. నేను వచ్చి అంటే ఏంటి ఇది అసలు ఏది అని అన్నారు. లేదండి అంటే తరణికి అర్థం లేదని అర్థమైంది. అలా కాదండి, మీరు వస్తున్నప్పుడు అతను ఎదురుగా రాడు, అతను ఆ టేప్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఎంటర్ అవుతారు. ఇది కరెక్ట్, మరేంటి ఇలా తీస్తామండి అన్నారు తరణి. ఆ రోజు రాత్రి ఈ టోల్డ్ సంబడి వెంకట్కో ఎవరికో ఏమో అనుకున్నాను కానీ రాజుగారి అబ్బాయిల విషయం ఉంది అన్నట్టు అన్నారు. అంటే ఆయనకు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది. ఇప్పుడు అందరూ పాజిటివ్ మూడ్లో ఉన్నారు, ఏది మోర్ ఆర్ లెస్. ఇంకా స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్. ఎప్పుడు ఏంటి అని ఇప్పుడు నాగార్జున ఆల్రెడీ 2-3 సినిమాలు ఉంటాయి కదా లైన్లో. రైట్. అప్పుడు ఈ కలెక్టర్ గారి అబ్బాయి రావు ఈ లోపల రావు గారి ఇల్లు దగ్గరకు వచ్చేసి అది ఆడుతుందా లేదో నాకు తెలియదు. అంతసేపు నేను క్రియేటివ్లో ఎక్కువ ఉన్నాను కాబట్టి దానిది నా మీద పడుతుందేమో అని నేను స్లోగా సురేంద్రకి కొంచెం బ్రెయిన్ వాష్, అంటే మనం రాసిన దానికి తీసిన దానికి సంబంధం లేదు, అంటే నన్ను తప్పుకోవడానికి నా రెస్పాన్స్ తప్పించుకోవడానికి మెల్లమెల్లగా నేను వేసి బట్ ఇట్ వర్క్ వెల్, డీసెంట్, ఇట్ వాజ్ డీసెంట్ ఇరన్. అది దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ చేయటానికి కోదండరామిరెడ్డి గారు వాజ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆ టైంలో. కోదండరామిరెడ్డి గారు ఈ వాజ్ సో బిజీ, ఆల్మోస్ట్ ప్రతిరోజు షూట్ చేస్తారు ఆయన టైం లేదు. గణేష్ పాత్ర అని రైటర్, వాళ్ళు కూర్చుని రాసి ఒక స్టోరీ. అది అప్పుడు ఆ టైంలో సెల్ ఫోన్స్ లేవు కదా, మేము చెన్నైలో ఉన్నాం. నాగేశ్వరరావు గారు స్టోరీ చెప్పాలని వాళ్ళకి టైం లేదు కాబట్టి నన్ను పంపించారు చంద్ర. నేను వచ్చి నాగేశ్వరరావు గారికి ఒక దాన్ని తిప్పి వేరేదో చెప్పా, ఆయనకి నచ్చకూడదు అనేది నా కుట్ర. ఓహో యా, అది చెప్తే ఏంటి అసలు ఎలా ఉంది అది ఇది ఏదో అన్నారు నాగేశ్వరరావు గారు. అంటే నేను వెళ్ళి మళ్ళీ సురేంద్రకి కోదండరామిరెడ్డి గారికి నాగేశ్వరరావు గారు ఇలా అన్నారు, ఇలా అయితే కథ లేదు అంటే ఈయనకి చెప్పింది వాళ్ళకి తెలీదు, వాళ్ళకి చెప్పింది ఈయనకి తెలియదు. ఇది ఇప్పుడు ఇద్దరు వేరే చోట ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిసి మాట్లాడుకోరనే ఉద్దేశం ఒకటి. తర్వాత కోదండరామిరెడ్డి గారు కూడా ఆయన అంత కథ అంతా వినేసి అర్థం అంటే అంత బిజీలో ఎక్కడ గుర్తుంటుంది వాళ్ళకి ఏ స్టోరీలో ఏం పెట్టారు ఏంటి అని. రోజుకి ఆయన 10 కథలు అనొచ్చు ఆ టైంలో, సీన్లో అనొచ్చు. ఆ ఛాన్స్ తీసుకుని ఈ లోపల ఎప్పుడైతే కోదండరామిరెడ్డి గారు ఈ స్టోరీ లేదంటే సడన్గా స్టోరీ లేదు, డేట్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడు నేనేం చేశానంటే నాగార్జున దగ్గరికి వెళ్ళి నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పుడు సడన్గా స్టోరీ లేదు, నీ డేట్స్ ఉన్నాయి, ఇప్పుడు కోదండరామిరెడ్డి గారికి మళ్ళీ స్టోరీ చేయాలంటే ఎప్పుడు అవుతుంది, నాకు ఇచ్చే ఉద్దేశం అంటే ఈ టైం నాకు ఇవ్వచ్చు కదా అన్న. అప్పటికి మీ స్టోరీ అంతా రెడీ, నాది ఎప్పుడు నుంచి రెడీ. అవును కరెక్ట్ అదే. అప్పుడు సురేంద్ర వచ్చారు. అప్పుడు నాగార్జున సురేంద్ర చూసి రాముతో చేయొచ్చు కదా, అప్పుడు కోదండరామిరెడ్డి స్టోరీ లేకపోతే చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, ఇంకేమంటారు. నేను నన్ను అక్కడ ఇప్పుడు సురేంద్ర కూడా చేయాలనే ఉంది, లేదని కాదు, కాకపోతే డెసిషన్ తీసుకోవడానికి దే ఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. అప్పుడు నేను సరే వెంకట్ ఏమో లేరు అప్పుడు. ఇప్పుడు వెంకట్ ఇంపార్టెంట్ యాజ్ ఎ బ్రదర్ అండ్ నాగేశ్వర్ కొడుకు, సురేంద్ర ఆఫ్ కోర్స్ అండ్ ఆఫ్ కోర్స్ నాగార్జున. వెంకట్కి వీళ్ళు చెప్తే వెంకట్ ఏమంటారో తెలియదు. అందుకని వీళ్ళు వెంకట్ని కలవకముందే నేను వెంకట్ని కలవాలి అని డిసైడ్ చేసుకుని రాత్రి వెయిట్ చేసి ఆయన 11కి ఇప్పుడు వచ్చారు. నేనేం చెప్పానంటే సురేంద్ర నాగార్జున డిసైడెడ్ టు గివ్ మీ నాతో సినిమా చేయడానికి డిసైడ్ చేసుకున్నారని చెప్పా. ఇప్పుడు వెంకట్ హెస్ నో ఇష్యూ విత్ మీ, పాయింట్ అది కాదు, అర్థమైంది. అంటే కాదు ఎందుకు అంటే మీరు ఒకవేళ కాదంటే వాళ్ళిద్దరూ చేసేస్తారని ఒక సైకలాజికల్గా చిన్న సబ్ టెక్స్ట్ అది.
బికాస్ హీ నోస్ దే బోత్ ఆర్ ఇంప్రెస్ విత్ మీ. అది పాయింట్ కాదు అక్కడ. కానీ ఎప్పుడైనా ఏమవుతుందంటే మరి ఇంత తొందరగా చేద్దామా, లేకపోతే అది చేద్దాం అని చెప్పచ్చు. ఎవరికన్నా ఏదైనా ఐడియా రావచ్చు. ఇప్పుడు నాకు ఒక బ్రేక్ ఇవ్వటం అనేది వాళ్ళ ప్రయారిటీ కాదు కదా. థాట్ ఉండొచ్చు, కానీ నేనేంటంటే ప్రయారిటీకి పుష్ చేస్తున్నా నా కాంటెక్స్లో. సో వెంకట్కి ఎప్పుడైతే చెప్పానో, వెంకట్కి ఆల్రెడీ ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆయన వీళ్ళు మొత్తానికి ముగ్గురిని ఒక తాటిపైకి తీసుకొచ్చారు. అప్పుడేంటి, ఇప్పుడు ఆల్రెడీ మీకు డేట్స్ ఉన్నాయి. ఈ లోపల అబ్బాయి గారు అని నేను వెంకటరత్నం నాగేశ్వరరావు గారి కజిన్ ఒక ఆయన స్టూడియో, అంటే ఆయన కూడా చాలా వీళ్ళందరూ రెస్పెక్ట్ చేస్తారు, క్లోజ్ రిలేటివ్ కాబట్టి స్టూడియో వ్యవహారం. ఇంకా ఆయనకి అసలు వీడికి బ్రేక్ ఇవ్వటం ఏంటి, అసలు వీడు ఎవడు అసలు ఇక్కడ అని. నెక్స్ట్ డే మేము అందరం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఉంటే ఒక అందరూ ఎదురుగా, ఏంటి మా వాళ్ళు కదా మందు పెట్టావే నువ్వు అన్నారు. అంటే నేను మాట్లాడలేదు. నాగార్జున అంటే మాకు తెలీదా, అంటే మేమందరం ఎదవలమా అన్నట్టు ఏదో మాట్లాడి టక్కన లేచి వెళ్ళిపోయాడు. వెంకట సురేంద్ర కూడా వెళ్ళిపోయారు. నేను అబ్బాయి గారు నేను అలా చూస్తున్నా. ఇవి అలా చూడటం అంటే నేను ఎందుకు చేశానంటే, ఇప్పుడు అలా చూసి అబ్బాయి గారు నేను ఒకటే అడుగుతాను, మీరు నా స్టోరీ ఏం లేదు, నేను చేయగలనా, నాకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా పక్కన పెట్టండి. మీకు కూడా వాళ్ళకి తెలిసి దాని తర్వాత మీరు తప్పు అనుకుంటే దానికి కరెక్ట్, మీరు చెప్పినట్టు నేను గౌరవిస్తాను. అది మీకు తెలియకుండా ఎలా అంటారు, అదొకటే నేను రిక్వెస్ట్ చేస్తాను అడగటానికి, అంతే కదా అని చెప్పి నేను చూద్దాం మీకు నేను ఏం చేస్తున్నాను. దాని తర్వాత కూడా మీరు అంటే నేనేంటి నా మైండ్లో ఏంటంటే, ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇచ్చి, లేకపోతే ఈయన వెళ్ళి నాగేశ్వర గారి దగ్గర ఏం చెప్తారు, తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏం చెప్తారు, అది తెలియదు కదా నాకు. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆయనకి చెప్పాను స్టోరీ. ఈ లోపల నాగార్జున అంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోయి, వెంకట్ వెళ్ళిపోయి, సురేంద్ర వెళ్ళిపోయి, వాళ్ళ ముగ్గురు ఫిక్స్ అయిపోయారని తెలుసు కాబట్టి పాజిటివ్గా అయినారు. పాజిటివ్గా అయిన నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా చెప్పాను కాబట్టి నా మీద కూడా మంచి ఇంప్రెషన్ వచ్చింది. అలా అందరినీ బట్ ఆల్ దిస్ నేను ఆలోచించి చేస్తున్నా, ఏది ర్యాండమ్గా చేయట్లేదు, సహజమైన తెలివితేటలేదు. ఎందుకంటే ఎవరి ఈగోస్ అనేది ఎవరు ఇటు అటు వెళ్ళకుండా చేస్తున్న ఇది. సో ఫైనల్గా ఇది వచ్చేసి నైస్ ఇంప్రెస్ వచ్చి వీళ్ళు ముగ్గురు చేసిన తర్వాత ఫైనల్లీ అప్పుడు ఏం చెప్పానంటే, మళ్ళీ గబుక్కున రేపు పొద్దున కోదండరామిరెడ్డి గారు ఇంకో స్టోరీ తీసుకొస్తారా, ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అది అవునవును అనౌన్స్ చేసి నాగేశ్వరరావు గారు, నాగార్జున, మన సురేంద్ర ప్రొడ్యూసర్, కోదండరామిరెడ్డి డైరెక్టర్ అనేది, ఆ డేట్స్ ఎలా క్యాన్సిల్ చేస్తారు? అప్పుడు గబుక్కుని రేపు పొద్దున్న కోదండరామిరెడ్డి గారు స్టోరీ తీసుకొస్తే అట్లా ఇంకో స్టోరీ అది ఒకవేళ నచ్చింది అనుకోండి, గబుక్కున నాగేశ్వర గారు కానీ పెండింగ్లో పెట్టచ్చు కదా. అప్పుడు ఏం చేశానంటే, నేను సురేంద్ర ఇది లీక్ అవ్వకముందే, అది కోదండరామిరెడ్డి గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అంత పెద్ద డైరెక్టర్ ఆయన అని చెప్పి, అది కోదండరామిరెడ్డి గారికి తెలిసేటట్టు చేస్తే అది ఆ డేట్స్లో నాతో సినిమా చేస్తున్నారని. అప్పుడు ఆయన కూడా నా మెయిన్ ఉద్దేశం ఏంటి, అక్కడ కోదండరామిరెడ్డి గారు ఇంకో కథ తీసుకుని రాకూడదు గబుక్కున. అవును, దాన్ని ఆపటానికి కథకి సంబంధం లేకుండా నాతో చేయటానికి డిసైడ్ చేసేసుకున్నారు అనే వార్తని సురేంద్రకి చెప్పి లీక్ చేశాను. లీక్ చేసేటప్పుడు గబుక్కుని బయటకు వచ్చేసాను అంతా, కోదండరామిరెడ్డి గారి సినిమా లేదని. అది ఎలా లీక్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ ఉపయోగించాను. ఇక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్తో అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పించి అక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేలాగా చేసి, ఇది మొత్తానికి ఇది ఒక్కటి చేసి ఫైనల్గా ఇప్పుడు డేట్స్ టెన్షన్గా ఉన్నాయి, వీళ్ళందరూ పాజిటివ్ స్పిరిట్లో ఉన్నారు. దాని తర్వాత మూమెంట్ ఇది. కానీ నేను ఒక్కటే నాకున్న ఏమంటుందంటే, దీంట్లో కుట్ర అని మీరు అన్నారు, కరెక్టే, అది కుట్ర, 100% కుట్ర. అది కుట్ర అంటే అర్థం ఏంటి, స్ట్రైట్గా చెప్పకుండా ఒక పర్టిక్యులర్ ఆబ్జెక్టివ్ కోసం మీరు దాసి ఇలాంటివన్నీ చేసి ఒక దాన్ని సాధించడానికి చేసేది కుట్ర. దాంట్లో పాజిటివ్ కుట్ర, నెగిటివ్ కుట్రలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నేను ఎవరికి నష్టం కలగాలని కుట్రగలదు. 100% నా సినిమా ఈ సినిమా కన్నా బెటర్ అవుతుందని 1000% నమ్మాను. అంటే దాని అర్థం ఏంటి, నాగార్జున కానీ, సురేంద్ర కానీ, వెంకట్ కానీ, ఆల్ కన్సర్న్ పీపుల్కి ఈ సినిమా వల్ల నాకు బెటర్
ఆపర్చునిటీ బెటర్ రిటర్న్స్ ఉంటాయి అనేది నమ్మారు. అట్లీస్ట్ నాకు నేను అలా అందుకని నాకు అలాంటి కుట్ర చేయటానికి జస్టిఫికేషన్ ఉందా అంటే దట్ ఈస్ అ సబ్జెక్టివ్ వర్డ్. అది ఎందుకు అది నేను స్ట్రైట్గా చెప్తే కోనాడి సినిమా కన్నా నాకు చాలా బెటర్ సినిమా అవుతుందని వినటానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. అవునవును. ఆయన ప్రూవెన్ డైరెక్టరు, ఆయన అన్ని సినిమాలు చేశారు, నేను ఒక సినిమా చేయలేదు ఇంకా. అలాంటప్పుడు బ్రాగింగ్లో ఉంటుంది. సో అలా చెప్పకుండా ఎలా చేయాలనే దానికి కుట్ర పని. సో ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడచ్చు. సేమ్ థింగ్ అంతే. శివ తీయడానికి 1000 అబద్ధాలు ఆడాను. 1000 అబద్ధాలు ఆడారు. అది సూపర్. సో ఇప్పుడు ఇవన్నీ నాగార్జున గారు తెలుసా? తర్వాత చెప్పారు మేబీ కొంచెం నాట్ ద హోల్ థింగ్. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు వచ్చినట్టు చెప్పింది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం. ఇవాళ ఇది మేము ప్రత్యేకంగా తీసుకెళ్లి కోదండరామరెడ్డి గారికి, వెంకట్ గారికి, నాగార్జున గారికి మరియు ఇతరులకి అందరికి చూపిద్దామని అనుకుంటున్నాం. ఆఫ్ కోర్స్. బట్ ఏదైనా ఆల్ దట్ బిగాన్. సో బేసిక్ గా టు సమ్ ఇట్ అప్ ఇన్ ద హోల్ కాంటెక్స్, ఇప్పుడు నేను ఇందాక కమ్యూనికేషన్ ఎక్స్ప్రెషన్ డిఫరెన్స్ చెప్పాను కదా, అందరూ సేమ్ మైండ్స్ ఉండవు. అవును. అలాంటప్పుడు మీరు నేను అది అని చెప్పి స్ట్రైట్గా ఫేస్ మీద చెప్పినప్పుడు ప్రాక్టికల్గా ఏది జరగదు. అందుకని నేను నా లోపల హోవర్డర్ ఉన్నాడు, కానీ నేను పీటర్ కీటింగ్ లాగా యాక్ట్ చేశాను. మీ లోపల నిజంగా హోవర్డర్ ఉన్నాడా? మీకు ఉండడం ఇష్టమా? అది కూడా పాయింట్. హోవర్డర్ ఉన్నాడు డెఫినెట్గా, కానీ ఉన్నట్టు హోవర్డర్ కంటే అర్థం ఏంటంటే అది రామయిజం బేసిక్గా. అంటే అతనికి ఉన్న స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్, తను ఏమి నమ్ముతున్నాడు లోపల, అది పట్టు కూర్చోవడం. కానీ ఆ పట్టుకుని కూర్చుంది ఇదే పట్టుకుంటానని చెప్పకుండా చేయడం, చెప్పకుండా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళని వచ్చి. ఇప్పుడు అబ్బాయి గారికి నేను వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ నాతో చేయటానికి డిసైడ్ చేసుకుని అన్నాక నేను రెస్పెక్ట్తో మాట్లాడటం వేరుగా ఉంటుంది. ఈ సీన్ అవ్వకుండా నేను చెప్పాను అనుకోండి, ఇదేం సినిమా ఎవరు చూస్తారు అంటే అయిపోయింది అక్కడే. యూ విల్ బికమ్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. అంతే కదా. అప్పుడు ఏ టైమింగ్లో ఎవరికి ఏం చెప్పాలి అనేది ఒక మినీ మహాభారతం పాయింట్. కరెక్ట్. అంతే కదా. ఎందుకంటే కోదండరామరెడ్డి గారు సీనియర్ డైరెక్టర్. వెంకట్ ఏమనుకుంటారు, రేపు పొద్దున్న నాగేశ్వరరావు గారు చెప్తే ఆయన ఏమనుకుంటారు, నేను కోదండరామరెడ్డి గారి సినిమా క్యాన్సిల్ చేసి రాముకి ఇస్తామండి అని ఆయన అంటే ఏమంటారు, వీళ్ళు ఏం ఆన్సర్ చెప్పాలి. యూనో, సో ఐ హ్యావ్ టు లుక్ ఎట్ సమ్ 10 different directions before I make that happen. Absolutely. సో ఇప్పుడు దాంట్లో ఇంకోటి ఏంటి, నేను ఇప్పుడు సురేంద్రతో క్లోజ్ అయిపోయి, వెంకట్తో క్లోజ్ అయిపోయి, నాగార్జునతో క్లోజ్ అయిపోయి, యూనో అంటే నా ఆబ్జెక్టివ్ అనేది శివ సినిమా తీయడం. బట్ నా రిలేషన్షిప్ వాళ్ళ మధ్యన కూడా కొంచెం సటిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ అక్కడ. ఆ ప్రాబ్లమ్స్ నేను సార్ట్అవుట్ చేసి ఏ విధంగా సార్ట్అవుట్ నాకు హెల్ప్ అయ్యేలాగా అందరికీ. అప్పుడు ఏమైంది, అందరూ కంబైన్గా డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఏదన్నా క్రియేటివ్ ఆస్పెక్ట్ ఒకళ్ళు ఏదైనా కొంచెం ఇది కరెక్ట్ కాదు, ఈ కాస్టింగ్ కరెక్ట్ కాదు, లేకపోతే ఈ సీను అలా అన్నప్పుడు అలాంటి విషయం వస్తే మిగతా ఇద్దరు నాకు సపోర్ట్ చేసేలాగా అమర్చి అనమాట. అంటే ఎవరో కూడా స్ట్రాంగ్గా నేను ప్రొడ్యూసరు, రాము కొత్త డైరెక్టర్ కాబట్టి ఇదే చెయ్యి, ఇలా ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పలేకుండా ఉన్న సిచ్యువేషన్ క్రియేట్ చేశాను. అదే ఎవరు హర్ట్ కావట్లేదు కానీ అలా హర్ట్ అవ్వకుండా వాళ్ళు విల్లింగ్గా చేస్తున్నట్టు. అది నేను చెప్పేది. అంతే కదా. సో ఇప్పుడు అది ఆఫ్ కోర్స్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ నాగార్జున బికాజ్ ఈజ్ అ స్టార్. రైట్. కానీ నాగార్జునతో నాకు ఒక ఇదేమైందంటే, నాగార్జున ఒక పర్టికులర్ టైంలో మేము అందరం కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏదో నాకు సిచ్యువేషన్ గుర్తులేదు, రాముకి సినిమాల గురించి తెలుసా తెలీదా అనేది నాకు తెలీదు, కానీ మనందరికన్నా బెటర్గా తెలుసు అని మాత్రం నమ్ముతున్నాను అన్నారా? యాక్చువల్లీ అన్నాడు. అంత ఫెయిత్ మీలో రావడానికి ఏమిటో కారణం? ఐ థింక్ ఇట్స్ ఓన్లీ కాన్వర్సేషన్స్. వెన్ హీ హర్డ్ మీ టాకింగ్, నేను అగ్నిపుత్రుడు షూటింగ్ జరుగుతూ ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఒక ఏదో గుర్రాలు బాంబ్స్ ఏదో షూటింగ్ జరుగుతుంది. నాకు అన్నిటికన్నా నేను ఒక్క సీన్ చెప్తాను. నరేష్ సందులోంచి నడుచు వస్తూ ఉంటాడు, ఆయన కొట్టి సీన్ చెప్పాను షార్ట్లతో సార్, దీంట్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటే హీ బిలీవ్ దట్. అంటే నేను చెప్పిన విధానంలో తను కూడా చూడగలిగాడు అసలు ఆ సీన్ ఎలా ఉంటుంది అని. సో ఇప్పుడు నేను ఎంత తెలివిగా మాట్లాడుతున్నా, ఇప్పుడు సపోజ్ మీరు వెంకట్తో మాట్లాడారనుకోండి, వెంకట్ మెమరీస్ వేరే ఉండొచ్చు, సురేంద్ర వేరే ఉండొచ్చు, నాగార్జున కూడా వేరే ఉండొచ్చు. అవును. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే
అవసరం నాది, వాళ్ళది కాదు. నాకు వాళ్ళకి బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే కదా. నా అవసరం కాబట్టి ఆ పర్టిక్యులర్ థింగ్ కాపాడుకోవడానికి నేను మైండ్లో ఏం ఆలోచించా, నేను మైండ్లో ఏం చేశాను, ఒక్కొక్కరితో మాట్లాడుతున్నప్పుడు ఏ పర్టిక్యులర్ ఎఫెక్ట్ కోసం ట్రై చేస్తా మాట్లాడాను అనేది నా ఒకటికే తెలుస్తుంది కదా. అవును. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను చాలా స్ట్రైట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తున్నాను అనుకోవచ్చు, కానీ ఉన్నది ఉన్నట్టు దాన్ని ఇలా డిజైన్ చేసి మాట్లాడినట్టు వాళ్ళు కూడా తెలియదు. కరెక్ట్. ఇప్పుడు ఇదంతా నేను చెప్తుంది ఎందుకంటే మెయిన్గా ఈవెన్ ఫర్ యంగ్ డైరెక్టర్స్ హు ఆర్ ట్రైంగ్ టు డూ ఇట్, చాలామంది ఏంటంటే నాది గొప్ప స్టోరీ, నాకు ఇట్లేదు ఏంటి అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇచ్చేటట్టు చేసే రెస్పాన్సిబిలిటీ నీది, ఎవరికి లేదు. నేను డైరెక్టర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. దానికి యుక్తి కావాలి. యుక్తి కావాలి, టాలెంట్ ఎంత కావాలి. యుక్తి లేకుండా ఇది పని చేయదు, అది లేకుండా ఇది పని చేయదు. ఇప్పుడు ఎన్ని యుక్తులు చేసి సీన్ చెప్పినప్పుడు నేను ఇంప్రెస్ చేయలేకపోతే ఎందుకు వస్తుంది అది? అవును, అంతే కదా. అదే కదా ఫైనల్గా అది ఉండాలి. సో చాలా డిస్టెంట్గా మీరు చూస్తే రామ్ గారు, శివ ద వే ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ ఆన్ స్క్రీన్, మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు అనుకున్న దానికంటే బాగా బెటర్గా వచ్చిందా? మీరే షాక్ అయ్యారా ఇంత బాగా తీసాను నేను అని? లేదు, కరెక్ట్గా చేసుకుంటూ పోయారు కాబట్టి. సినిమాలో ఏమవుతుందండి సార్, ఎప్పుడైనా ఫిల్మ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ డెసిషన్స్, యూ టేక్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. నేను శివ సినిమా ఆల్మోస్ట్ నాకు స్టోరీ ఎప్పుడు లేదు, నేను సీన్స్ అనుకున్నా. స్టోరీ అనేది కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు. క్లైమాక్స్లో మెక్కన్నాస్ గోల్డ్ లాంటి ఫైట్ ఉండాలి. ఓకే. ఓపెనింగ్ ఎపిసోడ్ మా కాలేజ్లో ఎగ్జాక్ట్గా అది జరిగింది, అలా అది ఉండాలి. మీ కాలేజ్ సైకిల్ చైన్ ఎవరు లాగారు? సైకిల్ చైన్ ఎవరు లాగలేదు, ఓపెనింగ్ ఎపిసోడ్ వాళ్ళు వచ్చి కొడతారు కదా అది. తర్వాత ఈ క్యారెక్టర్ అక్కడక్కడ డైలాగ్స్, నేను ఇక్కడ హిందీ సినిమాల్లో ఎన్ఐ కానీ హాలీవుడ్ ఫిల్మ్స్ కానీ నేను రియల్ లైఫ్లో అవి ఉండాలి, ఆ డైలాగ్ ఉండాలి, ఇది ఉండాలి. బిట్లుగా అనుకున్నా సినిమా. అందుకని మీకు స్టోరీ చాలా తినలేను, అసలు స్టోరీ ఉండదు శివలో. చాలా మంది అసలు రియలైజ్ అవ్వరు. అవునవును, కరెక్ట్. ఇట్స్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్. అంతే, సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అది. ఇప్పుడు నాగార్జున వచ్చాడు, కాలేజ్ ఇలాంటిది, జేడీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరో అమలాని రెస్ట్ చేస్తే ఆడిని ఆపాడు, ఆడేమో కొట్టడానికి వెయిట్ చేసాడు, ఆడిని కొట్టాడు, ఆడేమో తీసుకొచ్చాడు, ఇంకొన్ని ఏమో ఒకసారి వెళ్ళిపోయాడు బయట. అక్కడి నుంచి సినిమా అవగొట్టాలి కాబట్టి ఏదో ఆ పాపది ఏదో చూసి క్లైమ్ అవ్వడు. సో స్టోరీ అనేది నేను చాలా లైట్గా తీసుకున్నాను. చాలాసార్లు స్టోరీ సీరియస్గా తీసుకుంటే సినిమా ఫ్లాప్ అవుతుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అంటే అర్థం ఏంటంటే, దానికి అర్థం ఏంటంటే అందరు రివర్స్లో చెప్తారు, అందరు రివర్స్ చెప్తారు, అందరూ కథాబలం ఉండాలి అంటారు. ఇప్పుడు ఎందుకంటే కథ ఎంత ఎక్కువ ఉంటే మీకు సీన్స్ తీయటానికి టైం సరిపోదు, అంటే దానికి ప్రాపర్గా చేయటానికి ప్రయారిటీ. అవును, కరెక్ట్. అనిమల్ హ్యాస్ ఆల్సో ప్రూవెన్ దిస్. కథ కంటే కూడా మీరు అంత ఇష్టపడిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా నేను ఒక కథ చెప్పాను అనుకోండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అది ఒక కూతురు, అది బొటాబొటిగా జరుగుతుంది సంసారం. అండ్ లోపల ఆ హస్బెండ్ ఫాదర్ ఫోన్ చేసి, అరే మీ సంసారం కూడా అంత బాగాలేదు తెలుసు నాకు, కానీ తమ్ముని కూడా నువ్వే చూసుకోవాలి కదా, నేను పంపిస్తున్నాను అని చెప్తే భార్యతో మాట్లాడతాడు. భార్య మనకి ఎందుకండి, అది ఇదేం కదా శివ కథ నేను చెప్పేది, ఇలా చెప్పాను నేను చెప్పలా, ఏదో వచ్చింది, ఎవడో కొట్టాడు, టన్ మ్యూజిక్ వచ్చింది, అది నాగార్జున వచ్చాడు, దాంతో ఏదో డైలాగ్ ఈడి ఎందుకండి అక్కడ అయిపోయింది. మీరు ఎంత విపులంగా కథ చెప్పినప్పుడు శివాని సినిమా తీరం అసలు. అంతే. అప్పుడే నేను ఒకటి ఏమన్నానంటే, కథ ఫీల్ అవ్వాలి కానీ చెప్పకూడదు. పర్ఫెక్ట్. చాలాసార్లు మీరు ఇంగ్లీష్ సినిమాలోనే ఏం అర్థం కాదు, బట్ యూ నో మోర్ అండ్ లెస్ వాట్ ఇట్ ఈస్ అని. మీకు డీటెయిల్ స్టోరీస్ ఎవరు చెప్పరు ఇంగ్లీష్ సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా దేర్ వేరియస్ ఎపిసోడ్స్. కరెక్ట్. మీరు ఎవరెవరిని ఎలా ఇంప్రూవ్ అంటే పోయారు. సో మీరు ఎక్కువ కథ మీద దృష్టి పెడితే మీకు ఆ టైమ్లీ స్క్రీన్ ప్లే తట్టదు, ఇలా చేద్దాం అలా చేద్దాం, కరెక్టేనా? సో దట్స్ యువర్ బేసిక్లీ యువర్ కన్విక్షన్. సో ఇప్పుడు సేమ్ టైంలో ఇది ఒక పక్కన, ఇప్పుడు ఇంకో పక్కన ఏంటి, నేను వీడియో లైబ్రరీ వాజ్ హైలీ సక్సెస్ఫుల్. నేను దాన్ని వదిలేసి ఈ సినిమా, ఇప్పుడు సినిమా వస్తుందా, అసలు సినిమా చేస్తారా, అది ఆడుతుందా లేదా ఎవరికి తెలియదు కదా అయ్యో. సో మంచి బిజినెస్ వదిలేసి వాళ్ళ మీద వదిలేసి బాగా డబ్బులు వచ్చి వదిలేసాను కాబట్టి రావటం మానేసినాయి అని వేరే వాళ్ళకి ఇచ్చాను అది. సో దానికి మై వైఫ్ వాజ్ వెరీ అప్సెట్ అబౌట్ దట్. అప్పుడు ఒక పర్టికులర్ టైంలో మేము ఇద్దరం, ఇంత మంచి బిజినెస్ని వదిలేసి నువ్వు ఆ సినిమా వాళ్ళు వెనకాల తిరుగుతావు ఎందుకు, యూనో
ఇప్పుడు సినిమా వెనకాల తిరిగితే అది కొడితే జాక్పాట్ అవుతుంది, లేదా ఇక్కడే కూర్చుంటే మనకి మినిమం సర్వైవల్ కోసం డీసెంట్ ఇది చేస్తాను. అప్పుడు నేను ఇప్పుడు లైఫ్లో మనం తీసుకునే డెసిషన్ ఎప్పుడు కూడా బతికుంటే చాలు అని తీసుకోకూడదు, బతికి ఏం చేయాలి అనే దాంట్లో తీసుకోవాలి. ఎక్సలెంట్ సార్. అని చెప్పాను, వీఆర్ నాట్ హియర్ జస్ట్ టు లివ్, వీఆర్ హియర్ టు అచీవ్ సంథింగ్. అది ఆ అచీవ్మెంట్ అనేది ఎవరెవరి ఉద్దేశంలో అది ఎంత పెద్దది చిన్నది అనేది అది ఉండొచ్చు, ప్రయత్నం అయితే ఉండాలి, ప్రయత్నం అయితే ఉండాలి. బట్ అఫ్ కోర్స్ అది ఈజీ చెప్పడం. ఒకవేళ సినిమా ఫెయిల్ అయి ఉంటే ఏంటి పరిస్థితి, ఒకవేళ చెప్తున్నా అప్పుడు ఏంటి పాయింట్. అదే ఇప్పుడు నేను చచ్చిపోతానన్న భయం నాకు లేదంటాడు నాగార్జున, కానీ ఉన్నప్పుడు ఇది చెయ్యాలి అంటే అప్పుడు ఏంటి, యూ లివ్ లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్, నాట్ ఆన్ సొసైటీస్ టర్మ్స్. సో ఆ ఎలిమెంట్స్ నాలో ఉన్నాయి. అది నేను ఫిల్మ్ మేకింగ్లో ఇంట్లో వైఫ్తో కానీ బయట ఎవరో కానీ ఇందాక చెప్పిన ఈ ఇష్యూస్ ఆస్పెక్ట్లో. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటి అక్కడ, ఇప్పుడు కింద ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్స్ మిగతా స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ది కుడ్ టేక్ ఇట్. అసలు ఏంటి వీడికి ఎందుకు బ్రేక్ ఇచ్చారు అసలు అని. ఆడు కాలు మీద కాలేసి కూర్చుంటాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఇంగ్లీష్ సినిమాల గురించి చెప్తాడు అనేది. ఇంకోటి ఏంటి, నేను అన్ని రూల్స్ బ్రేక్ చేస్తున్నాను సినిమాలో, ఆడు ఎవరు అనుకున్నట్టు తీయట్లేదు. అది దే గాట్ వెరీ ఇన్సెక్యూర్. అంటే అప్పుడేంటి వీళ్ళు వెళ్ళి చెప్తారా, ఇప్పుడు కెమెరామ్యాన్ వెళ్ళి రైట్ లుక్ లెఫ్ట్ లుక్ కూడా తెలియదు రాముకి, లేకపోతే ఇది లేకపోతే అది వాట్ ఎవర్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఎందుకు ఫైన్ అంటే బికాస్ సినిమా టోటాలిటీలో ఎలా వస్తుంది, మన షార్ట్లతో తీసినప్పుడు టుగెదర్ ఎట్లా వస్తుందని ఎవరికి తెలియదు. దానికి తోడేంటి కథ లేదు సినిమా, కథ అంటే ఎట్లేదు బ్రహ్మాండమైన కథ ఫైన్గా అదే వస్తుందిలే అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు నేను వెంకటాలకు చెప్పినప్పుడు కూడా నేను సీన్లు చెప్పేవాడిని, షార్ట్లు సౌండ్ ఎఫెక్ట్లు వాటితో, అందుకని కథ ఉందనుకునేవారు. మీరు ఫ్లాట్గా నేను చెప్పినట్టు చెప్పకుండా ఇంకొకరు ఎవరన్నా శివ కథ చెప్తే ఇంపాసిబుల్ దాంట్లో కథ చెప్పడం, అర్థం అవుతుంది, సింపుల్ అనిపిస్తుంది, అంతేనా కాదు దీనికి సినిమా తీయటం ఎందుకు అనిపిస్తుంది. సో బేసిక్గా ఇప్పుడు చాలామంది మీకు తెలుసా, ఇప్పుడు నేను ఎప్పుడు కాన్షియస్గా ఆలోచించలేదు సినిమా హిట్ అవుతుందా లేదా అని. బట్ ఐ వాజ్ వెరీ కన్విన్స్డ్. నేను ఇప్పుడు అర్జున్నో అర్ధసత్యానో గాడ్ ఫాదరో ఈ సినిమాలు చూసినప్పుడు నేను ఫీల్ అయిన ఇంపాక్ట్ నాకు ఏ తెలుగు సినిమాలో ఇంతవరకు రాలేదు. అందుకని నాకు ఏ ఫిల్మ్స్ ఇంపాక్ట్ చేసినాయో అదే తీయాలని డిసైడ్ చేసుకున్నాను. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఆల్సో ప్రాబబ్లీ అన్ ఆన్సర్డ్ క్వశ్చన్ ఎర్లియర్. కెన్ యూ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ నాగార్జున గారు కాకుండా ఆ క్యారెక్టర్లో? నో, డెఫినెట్గా. అంటే అప్పట్లో అంత క్లారిటీ ఉండేది నాగార్జున గారే, బికాస్ అంటే ఇప్పుడు నేను శివ స్టోరీతో రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చింది రాత్రి సినిమా, హారర్ సినిమా తీద్దామని వచ్చాను. అప్పుడు వెంకటాలతో మాట్లాడుతున్నప్పుడు వెంకట్ అడిగాను, అప్పుడు నాగార్జునకి ఏమన్నా రాయొచ్చా కదా, నాగార్జున స్టూడియోలో నాగార్జున హీరో, వి మేక్ ఫిల్మ్స్ విత్ హిమ్, అలాంటి అది చేయొచ్చు కదా అంటే చెప్పినప్పుడు నేను రాశాను. బట్ అప్పుడు అఫ్ కోర్స్ నాగార్జున కోసం అన్నప్పుడు నాగార్జున మైండ్లో పెట్టుకుని చేసినది తీశారు కాబట్టి శివ ఆల్రెడీ ఉండి నాగార్జున ఇంకొకళ్ళ అసలు ఆ పరిస్థితి లేదు, ఆప్షన్ లేదు. అలాగే అప్పట్లో రామగారు మీ హీరోయిన్స్ ఆ ఎరాలో ఒక టైం వరకు మనకు అర్థమయ్యే అమ్మాయిలు కొంచెం కోట్ అండ్ కోట్ నార్మల్ అమ్మాయిలు, మంచి బట్టలు వేసుకుంటారు, గర్ల్ నెక్స్ట్ డోర్, ఇలా ఉండేవారు క్యారెక్టర్స్. వెన్ డిడ్ ద షిఫ్ట్ హ్యాపెన్ టు మేక్ దెమ్ లుక్ లైక్ కంప్లీట్లీ లైక్ ఇంకా చాలా సెడక్టివ్గా మార్చాలి అమ్మాయిలు అన్నది? బాంబే వెళ్ళాక మీకు ఎప్పుడైనా తెలిసిందా? ఇస్ ఇట్ కాన్షియస్? కాదు, అది ఫస్ట్ టైం నేను చేసింది రంగీలలో. And Rangila was inspired by Hollywood musicals like Singing in the Rain, Sound of Music, ilanti. Okay. Yeah, so దాంట్లో అది ఆ ఆస్పెక్ట్ బట్టి వచ్చింది అది. Yeah. Okay. And ఇందులో కూడా ఆబ్వియస్లీ అమల గారి కాస్టింగ్ ఆల్సో మీరు కావాలని అమల గారు సెట్ అవుతారు అని అనుకున్నారు. మీరు అన్ని 24 క్రాఫ్ట్స్లో మీరు చాలా పర్టికులర్, అది మీతో దగ్గరగా వర్క్ చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పట్లో ఇళయరాజా గారు అంటే ఒక సెన్సేషన్. సో హౌ డిడ్ దిస్ హోల్ కంపోజింగ్ హ్యాపెన్? బికాస్ మీరు కూడా యువర్ మ్యూజిక్. ఒకటి ఇళయరాజా అంటే నాకు మ్యూజిక్, ఐ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ విపరీతంగా వినేవాడిని, సాంగ్స్ కూడా ఆఫ్ కోర్స్. నేను అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కి రెగ్యులర్ చక్రవర్తి గారికి స్టోరీ అర్థం కూడా అవ్వదు, సినిమా అర్థం కూడా అవ్వదు, మ్యూజిక్ ఎలా చేయాలో కూడా తెలియదు ఆయనకి. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి నేను పట్టుబట్టి ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళాను. సో రాజా గారి ఆల్రెడీ నేను టిక్ టిక్ టిక్, ఎర్ర గులాబీలు ఈ సినిమాలన్నీ చూసి ఐ నో హిస్ స్టైల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ యూనిక్
ఆయన ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో మ్యూజిక్లో ఇంక్లూడింగ్ సాంగ్స్ యా సో అండ్ ఈచ్ ఆఫ్ దీస్ సాంగ్స్ వాజ్ ఆబ్వియస్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఆర్ ఆయన ఇచ్చేసి అప్పట్లో ఏం అంటే ఆ వినేవాళ్ళం అంటే time లో ఆయన జస్ట్ కంపోజ్ అండ్ గివ్ యూ అంతే 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 ఇంకా సెకండ్ ఆప్షన్ లో అవి ఏ ఉండవు మనం అడగరు కూడా ఎవరు అడగరు. ఆయనకు ఉన్న సక్సెస్ రికార్డ్కి ఇప్పుడు నాకు శివాకి 5 సాంగ్స్ హీ గేమ్ మీ ఇన్ 30 minutes. అంటే నేను ఇడ్లీ పూర్లు వేసినట్టే ఇప్పుడు సరే కాలేజ్ సిచ్యువేషన్ చాలా కాలేజ్ సాంగ్ సరే కొంచెం అంత ఫన్ చంగ్ 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 టన్ టన్ అంతే అదే ఓకే సెకండ్ సిచ్యువేషన్ అదే థర్డ్ సిచ్యువేషన్ 5 సిచ్యువేషన్స్ ఈ డిడ్ ఇన్ 30 minutes. అలా ఇచ్చేసారు. వావ్, ఎంతమంది మెయిస్ట్రోస్ కలిస్తే ఇవాళ శివ సచ్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ అనిపిస్తుంది. సో వై డిడ్ శివ ఇన్ 2006 నాట్ క్లిక్ అకార్డింగ్ టు యూ? బికాజ్ నాకు అది అర్థం అది శివ ఏం చేశాను అన్నది ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, ఒక 2-3 వారాల క్రితం, ఒక 2-3 నెలల క్రితం అనుకోండి. యా శివ అన్నప్పుడు శివ కాదు 2006 నేను అదే చెప్తాను. ఇప్పుడు శివ ఎలా తీశాను, బ్రేక్ ఎలా వచ్చింది వేరే కథ. శివ అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయిన సినిమాలో సీన్స్, డైలాగు, రియల్ లైఫ్ థింగ్స్, వాటి సమ్మేళనం ఇందా చెప్పాను కదా, పీసులుగా తీసుకుని పెట్టినారు సినిమా. దాన్ని కలపటానికి ఏదో ఒక స్టోరీ కావాలి కాబట్టి ఒక దారం ఏదో పెట్టాను మధ్యలో. అంతే. యా, దట్ ఈస్ వాట్ ఈస్ డన్. దాని తర్వాత దాని ఎందుకు అంత ఇంపాక్ట్ వచ్చింది అని నేను ఆలోచించలేదు, నాగార్జున ఆలోచించలేదు, ఎవరు ఆలోచించలేదు. అందుకని వి నన్ ఆఫ్ us could recreate that again. అదే. సో ఇట్ జస్ట్ యా, ఇట్ వాస్ మ్యాజిక్ దట్ హ్యాపెండ్. ఇప్పుడు నాకు నాగార్జున మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ అదే రిలీజ్కి చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు నేను వేరే మైండ్లో చూశాను. నౌ ఐ అండర్స్టూడ్ ఎగ్జాక్ట్లీ వాట్ you made ఐ మేడ్ అని. యా, అది ప్యూర్ ఇన్స్టింక్ట్ అయితే. అదే ఇన్స్టింక్ట్ అంతే. ప్యూర్ ఇన్స్టింక్ట్. వర్మ గారు, మీరు వీడియో లైబ్రరీ ఎందుకు మూసేశారు, మూయొద్దు, సినిమా వాళ్ళ చుట్టూ తిరగద్దన్నారు రత్న గారు. శివ సక్సెస్ అయ్యాక ఏమన్నారు? ఐ స్టిల్ రిమెంబర్ వైజాగ్లో అండ్ అంటే విత్ వెరీ గుడ్ రీజన్. సో ఐ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. ఇంజనీరింగ్ ఎగ్జామ్ కృష్ణాపురాలో నా శాలరీ 800 rupees అండ్ షీ వాజ్ ఎ టాప్ స్టూడెంట్. సో ఆబ్వియస్లీ షీ రియలైజ్ షీ మ్యారీడ్ ఎ గుడ్ ఫర్ నథింగ్ బమ్. దట్స్ వాట్ షీ రియలైజ్, విచ్ ఇస్ ట్రూ ఆల్సో. సో దీనికి కాకుండా మళ్ళీ సినిమా పెచ్చ అదొకటి మళ్ళీ. దెన్ దానికి తోడు నైజీరియాలో నాకు వాళ్ళ ఫాదర్ ఉద్యోగం ఇప్పించి 800 నుంచి 4,000 rupees శాలరీ ఇస్తా ఆఫర్. దాన్ని మళ్ళీ వదిలేసి వీడియో లైబ్రరీ పెడతానని చెప్పి వీడియో లైబ్రరీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సినిమా వాళ్ళు వెనకాల తిరుగుతా. ఆబ్వియస్లీ ఐ థింక్ ఐ డిజర్వ్ టు బీ. సో అంత నెగిటివ్ ఇంప్రెషన్ వేరే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అవుతుంది. తను చేసినట్టు వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా. అవునవును. And she was completely right in that. In her place he was right. 100%. Yeah. ఉంటుంది ఒక సో సడన్లీ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయి రామ్ గోపాల్ లాంటి డైరెక్టర్ లీడ్ అని వచ్చేసరికి ఆబ్వియస్లీ షీ వాజ్. వాట్ వాజ్ యువర్ లైకింగ్ టు చక్రి? జేడి చక్రవర్తి అనే ఒక యాక్టర్ అప్పటి నుంచి మీకు క్లోజ్ అయిపోయి మీరు వరుస పెట్టి ఆయనతో చాలా వర్క్ చేశారు. వాట్ ఇస్ స్పెషల్ అబౌట్ హిమ్ సార్? I always liked him and was very good in Shiva, and I thought he had the body language can be after humor roles ki, intense roles ki, villain. He was very versatile actor, which is also the reason I took him in Satya. సో ఇట్ బీన్ అ లాంగ్ జర్నీ అయితే అక్కడి నుంచి ఇప్పటిదాకా రామ్ గోపాల్ వర్మ గారు. స్టార్టింగ్ ఫ్రమ్ మీ 800 రూపాయల ఉద్యోగం నుంచి ఇవాళ మీరు మోస్ట్ అక్లెయిమ్డ్ డైరెక్టర్గా. రీసెంట్గా ఆఫ్ కోర్స్ మీరు ఎన్ని రకాల యూ లివ్డ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్. కెన్ యూ సే దట్? Yeah, I definitely. Yeah. Of course. So మరి మీ I never ever did anything in my life which I didn't want to. Not a single thing because of force from external forces. It could be people or circumstances. Yeah. మీ జీవితంలో మీ కెరియర్లోనే అతిపెద్ద సినిమా అంటే అక్కడ చెప్తుందండి హార్డ్ వర్క్ అది ప్రిన్సిపల్స్ అంతే కదా. బట్ నేను బయట చేసే యాక్షన్స్ అన్నీ కూడా హార్డ్ వర్క్ అది. అంతే కదా. అంటే మీకు ఎలా చేరుకోవాలో అది మీరు ఏ స్క్రిప్ట్ అయినా రాసుకోవచ్చు ఆ రోజుకి తగ్గట్టు. కానీ చేరుకోవాలి మాత్రం హవర్డ్ రాక్. చేరుకోవాలనేది హవర్డ్ రాక్. పైనుంచి ఏ మాత్రం ఎక్స్టర్నల్ గా పీటర్ కిట్టి శ్రీకృష్ణుడు అనమాట. మేబీ మీ అమ్మగారు ఎప్పుడు అంటుంటారు దట్ మీరు యూ హ్యావ్ దట్ కన్విక్షన్ ఇన్సైడ్ యూ, బట్ వెన్ యూ వాంట్ టు గెట్ యువర్ వే యూ మే గో దిస్ వే. ఇప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేసాడా లేకపోతే ఒకటి భగవద్గీత చెప్పారా యుద్ధంలో? ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఐ డెంట్ ఫాలో. సో నేను ఎప్పుడు కూడా శివాలాగా డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళదు, నేను వేరే వాళ్ళతో చేయించేవాడిని. బట్ యూ హ్యావ్ అచీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక
వెంకట్ సురేంద్ర నాగార్జున తోటి ఒకళ్ళు కాదు అంటే మిగతా ఇద్దరు సపోర్ట్ చేస్తారు అనే ఫీలింగ్ నేను కలిగించడానికి ట్రై చేశాను కదా. రైట్. ఆ ఎలిమెంట్ నేను కాలేజ్లో ఇప్పుడు నా దగ్గర ఒక 10 మంది ఉన్నారు నా గ్యాంగ్లో. ఆ 9 మంది ఒక్కొక్కరు నన్ను కొట్టగలుగుతాడు, కానీ అందరికన్నా నేను పవర్ఫుల్. ఎందుకంటే ఎవడన్నా నన్ను కొడితే మిగతా 9 మంది నన్ను సపోర్ట్ చేస్తారని భయం కల్పించారు వాళ్ళు. సో ఫుల్ క్లారిటీ. సో ద బేసిక్ ప్రిన్సిపల్ అదే, ఎక్కడ చేసినా ఎవరు చేసినా అదే. అంటే ఎనీబడి హూస్ కైండ్ ఆఫ్ గెట్స్ థింగ్స్ డన్, హి హాస్ టు హ్యావ్ దట్. సో ఇప్పుడు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత రామగారు మీ కెరియర్లోనే అతిపెద్ద సినిమా చేయబోతున్నాను, ద బెస్ట్. అండ్ అది ఆ అవేకనింగ్ ఎందుకు వచ్చింది? వర్ యు ఇరిటేటెడ్ అలాంగ్ ది వే? చాలా మంది దానికి మెయిన్ రీజన్ అంటే ఒక ఎక్స్ట్రాడినరీ ట్రూత్. నేను ఇప్పుడు బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం బుద్ధి చెట్టు కింద, మా చెట్టు కింద ఎందుకు వెళ్ళి నాకు తెలీదు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. మనకి చెట్టు ఉంది ఇక్కడ. యా, ఓకే. అది యాక్చువల్గా ఇప్పుడు అవలా, ఇప్పుడు చెట్టు రెలవెంట్ కాదు. రాత్రిపూట 5th వడగలో అయింది. యా. అదేమైందంటే సడన్లీ రియలైజ్డ్ ఐన్ ర్యాండ్ కొన్ని ఆబ్జెక్టివిస్ట్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, నేను దాని గురించి మాట్లాడి దాని గురించి బుక్స్లో రాసి అన్ని యూట్యూబ్ వీడియోలు అన్నీ కూడా నాకు క్రియేట్ చేస్తూ ఉండే. రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశాడు ఐన్ ర్యాండ్ అని. ఆబ్జెక్టివిస్ట్ ఫిలాసఫీ అనేది నేను లైఫ్లో ఎప్పుడు ఫాలో అవ్వలేదని జ్ఞానోదయం అయింది ఇప్పుడు 5వ వడకలో, జస్ట్ హార్డ్లీ మంత్స్ బిఫోర్. అంతే కదా. అదేంటి, ఆబ్జెక్టివ్స్ ఫిలాసఫీకి ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీకు ఒక కాన్షియస్నెస్ వచ్చాక మీరు లైఫ్లో చాలా ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను ఇక్కడికి రీచ్ అవ్వాలి, అది నేను సాధించాలి. అది మీరు పెద్ద ఇండస్ట్రీస్ అయిపోవాలా, లేకపోతే బాగా డబ్బు సంపాదించాలా, లేకపోతే పెద్ద ఏదైనా చేయాలా, మ్యూజిక్ ఇళయరాజా కన్నా మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఏదో సంథింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఆబ్జెక్టివ్. ఆ రోజు నుంచి ఎవ్రీ వర్డ్, ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ థాట్ హ్యాస్ టు బి గేడ్ ఫర్ దట్. ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎంతో కొంత మీరు పుష్ చేసేవాడు ఆ పని చేయకూడదు, అలా ఆలోచించకూడదు, రిలేషన్షిప్ ఉండకూడదు, అలాంటి అది లేకుండా. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అబ్జెక్టివిజం. అది నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు అన్నది ఇప్పుడు తెలుసుకున్నాను. 5th వాడకాలు. యా, 5th వాడకాలు అది కూడా. దెన్ ఐ రియలైజ్ ఆఫ్టర్ దట్ ఐ ఫస్ట్ టైం టుక్ ఏ డెసిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్టివ్. ఏంటా డెసిషను? ఐ వాంట్ టు మేక్ సూపర్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ సచ్ యాజ్ నోబడీ ఎల్స్ హస్ సీన్. అది బ్లాక్ బస్టర్లు అవుతే నేను అంటలా, మొత్తం ప్రాపర్ నేను ఫీల్ అవ్వాలి. అసలు ఇలాంటి సినిమా, ఇలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ కానీ ఇలాంటిది ఉండకూడదు అని ఒక అది నేను ఫీల్ అయ్యి, ఐ వాంట్ టు యూజ్ మై ఎవ్రీ మినిట్, ఎవ్రీ థాట్, ఎవ్రీ యాక్షన్ గేర్ టువర్డ్స్ దట్. దాంట్లోంచి సిండికేట్, దాంట్లోంచి సర్కార్ 4, దాంట్లోంచి వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్, ఆల్ ఆఫ్ దెమ్ ఐ వాంట్ ఇట్ టు బి బెంచ్ మార్క్. దట్ డెసిషన్ ఐ టుక్ ఫర్ ద ఫస్ట్ టైం. అసలు చాలామంది ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, అందరూ వెయిట్ చేస్తున్నారు. శివ కల్ట్ ఫాలోవర్స్ అందరూ కూడా ఆర్జీవి గారి స్కూల్ నుంచి మళ్ళీ ఇలాంటి పెద్ద సినిమాలు రావాలని చెప్పి. ఎక్కడో అలాంగ్ ద రోడ్ ఆ టెక్నాలజీతో మీరు మెస్మరైజ్ అయిన తరుణంలో సెల్ ఫోన్లో కూడా లేదు 5D కెమెరాలో తీసేసి అది పాయింట్ కాదు. సెల్ ఫోన్తో కూడా సిండికేట్ తీయచ్చు. ఇట్ ఈస్ నథింగ్ టు ద సెల్ ఫోన్. టెక్నాలజీ. వాట్ ఇస్ బిగ్నెస్ ఇన్ యూ అకార్డింగ్? బిగ్నెస్ ఈజ్ ఇన్ ద ఐడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ syndicate basic line is what if the whole country's law and order collapses in just one single day. That idea, it's a big idea. అది మీరు దాన్ని అలాంటి ఐడియాని మీరు స్క్రిప్ట్గా చేసి దాన్ని ఎలా కన్విన్సింగ్గా చూపెట్టగలుగుతారు, దాని రిజల్యూషన్ ఎలా చూపెట్టగలుగుతారు అనేది ప్రాజెక్ట్ మొత్తం ఫిల్మ్. అది ఈ ఫిల్మ్ని మీరు సెల్ ఫోన్లో తీసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెమెరా ఏమి డిఫరెన్స్ ఉండదు. మీకు ఫిల్మ్లో పోయేది టెక్నాలజీ ఎప్పుడు కాదు, కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్. అప్పుడు ఇంత పెద్ద స్కీమ్లో నేను ఆలోచించగలిగినప్పుడు వై వుడ్ ఐ మేక్ ఆల్ దీస్ ఫిల్మ్స్ వేరే నేను చేసినాయి. అది అప్పుడేంటి ఆబ్జెక్టివ్ నేను డిఫైన్ చేయలేనందుకు జరిగింది. అది చెప్పేది. సో ఇప్పుడు మీకు కొత్త జ్ఞానోదయంతో, కొత్త వైబ్తో బయలుదేరుతానే చూద్దాం. అంటే ఇప్పుడు అది ఒక లైన్ ఉంది కదా, ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్. మీకు ఇంటెన్షన్ ఉండటానికి డెస్టినేషన్ రీచ్ అవడానికి తేడా ఉంటుంది. అది రీచ్ అవుతానా లేదా ఓన్లీ టైం విల్ టెల్. బట్ ఐ బిలీవ్ ఐ హ్యావ్ ద ఇంటెన్షన్. బట్ ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు
ఖచ్చితంగా దాన్ని పంపించే ఇంటెలిజెన్స్ కూడా లోపల బయలుదేరుతుందంటారు ఇఫ్ ఇట్స్ స్ట్రాంగ్ ఇనఫ్ Yeah. జస్ట్ లైక్ ఇట్ హ్యాపెన్ ఇన్ శివ. ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్లాప్ తీసాను, హిట్ తీసాను. హిట్ తీసిన ఫ్లాప్ ఎందుకు తీసాను అంటే హిట్ యాక్సిడెంటా, ఫ్లాప్ ఏంటంటే నేను చాలాసార్లు ఏం చెప్తాను, హిట్ సినిమా అనేది యాక్సిడెంట్, ఫ్లాప్ సినిమా ఇంటెన్షన్. దానికి నా ప్రూఫ్ ఏంటంటే హిట్ సినిమా తెలిసినప్పుడు ఫ్లాప్ సినిమా ఎందుకు తీస్తారు మీరు, అసలు ఎలా తీయగలుగుతారు? అంతేగా, అది పాయింట్. దట్స్ వాట్ యు మీన్. సో ఇక్కడ ఏంటంటే సినిమా తీయటం ఇంటెన్షనే, ఏ సినిమా అయినా, ఐస్ క్రీమ్ కూడా ఇంటెన్షనే. బట్ ఇంటెన్షన్ టు మేక్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ ఎ ఫిల్మ్. అది నేను చెప్పేది డిఫరెన్స్. బట్ దేర్ ఇస్ ఇంతవరకు అలాంటి సబ్జెక్ట్ మ్యాటర్, అలాంటి క్యారెక్టర్స్, వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్ అనేది ఇండియాలో రాలేదు ఎక్కడ అనేది నా స్ట్రాంగ్ నమ్మకం. ఇది సిండికేట్ స్టోరీ మీద. సిండికేట్ స్టోరీ. బట్ ఆఫ్ కోర్స్ అందరి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది వర్మ గారు దట్ మీరు బిగ్గెస్ట్ యాక్టర్స్తో, బిగ్ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తే చూసే వాళ్ళకి ఒక కిక్ అనమాట. జస్ట్ లైక్ మీకు నేను అది కూడా చెప్తాను, బిగ్గెస్ట్ యాక్టర్స్, బిగ్ టెక్నీషియన్స్ పాయింట్ కాదు ఇక్కడ. పాయింట్ కాదు చెప్పారు. పాయింట్ కాదు. ఎందుకు చెప్తాను అది, సత్యలో బిగ్ యాక్టర్స్ ఎవరు ఉన్నారు? సత్య ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్, యూనో. సో ఇక్కడ ద ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ షుడ్ బి వెరీ బిగ్. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ హైమర్ ఉంది, ఓపెన్ హైమర్లో యాక్టర్స్ పేరు ఎవరికి తెలియదు, ఐడియా వాజ్ బట్ ద ఐడియా ఇస్ బిగ్ బికాస్ మెయిన్ థింగ్ ఇస్ అటామిక్ బాంబ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద. అది టోటల్ ఇండియా ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం వచ్చేలాంటి స్టోరీ ఐడియాలో ఇట్ ఈస్ నాట్ ది యాక్టర్స్. యాక్టర్స్ ఉంటారు, అది వేరే విషయం, బట్ దట్ ఈస్ నాట్ ద పే. అదే యాక్టర్స్తో నేను ఆగు తీసాను కదా, పెద్ద యాక్టర్స్తో, పెద్ద యాక్టర్స్తో డిపార్ట్మెంట్ కూడా తీసాను కదా. యాక్టర్స్ వల్ల నేను అవ్వదు, ఓన్లీ ఇట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. గాట్ ఇట్. ఐ థింక్ మీరు ఆగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాక అర్థమైంది, క్లియర్గా అర్థమైంది బాగా. సో అయితే యూర్ ఆన్ న్యూ జర్నీ నౌ. Let's see. Enlightened Ram At Gopal least I ignited myself. Right. So దాన్ని ఏమంటారు, బాంబ్కి ఉంటుంది కదా, అది వెళ్ళి పేలుతుందా లేదా మనం చూడాలి. మనందరం సో మీ 5 పాటలు లేటెస్ట్ స్టేజ్. వర్మ గారు, ఈ 5 పాటల్లో మీ ఫేవరెట్ ఏది? ఏ 5 పాటలు? శివాలో 5 పాటలు. నాకు పర్సనల్గా బాటనీ పాట ఒకటే ఇష్టం. సరసాలు చాలు, ఐ లైక్ ద మెలడీ బట్ ఐ డోంట్ లైక్ ద ఆర్కెస్ట్రేషన్. మిగతా 3 సాంగ్స్ జస్ట్ ఓకే సాంగ్స్. అది శివ హిట్ అయింది కాబట్టి అవి పాస్ అయిపోయినాయి, కానీ దే డోంట్ కమ్ అండర్ ద టాప్ 1000 సాంగ్స్ ఆఫ్ ఇళయరాజా ఆల్సో. నేను కూడా ఇంట్రెస్ట్ చూపెట్ల ఆ సాంగ్స్. నాకు ఇప్పటి వరకు ఆనంద్ బ్రహ్మ లిరిక్స్ కానీ, కిస్ మీ రాంగ్ నంబర్ లిరిక్స్ కానీ, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ దేర్. అందరూ వెయిట్ చేస్తున్నాం ఫర్ ద రీ-రిలీజ్ ఆఫ్ దిస్ శివ గ్రాండ్ స్పెక్టాక్యులర్ ఫిల్మ్. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఆ స్పెక్టికల్ కాదు శివ. ఇఫ్ యూ రియల్లీ లుక్ ఎట్ ఇట్, ఆ టైంలో పెద్ద హీరోలు చేస్తుందంటే దానికన్నా తక్కువ బడ్జెట్లు చేసాం. అన్ని రియల్ లొకేషన్స్, కొత్త యాక్టర్స్ అన్ని పెట్టి మైండ్కి స్ట్రెయిన్ అవ్వదు. ఇంపాక్ట్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ది టేకింగ్, దట్ ఎడిటింగ్ ప్యాటర్న్, సౌండ్ ఎఫెక్ట్స్. దాంతో ఇప్పుడు ఇవాళ ఇంతమంది డైరెక్టర్స్ మాట్లాడుతున్నారు శివ గురించి. 35 ఏళ్ళలో ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి? 35, 3,000, 5,000, 10,000 వచ్చి ఉంటాయి సినిమాలు. వాటన్నింటిని వదిలేసి ఇప్పుడు కూడా శివ గురించి మాట్లాడుతున్నారు. అదేం 100 కోట్ల సినిమా కాదు, ఎక్స్ట్రావగన్స్ కాదు, లేకపోతే విఎఫ్ఎక్స్ ఉంది, అది ఉంది, ఏమీ లేదు దాంట్లో. ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ ఏ మాయాబజార్ లాగా ఒక మహాభారతం ఏదో ఆ కైండ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్, అది కూడా లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ నార్మల్ సింపుల్ స్టోరీ, షార్ట్ అండ్ లో బడ్జెట్. సో దట్ ఇంపాక్ట్ గురించి ఇంకొక సినిమా గురించి మాట్లాడటానికి ఇంకో సినిమా దొరకట్లేదు అంటే ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. వీఆర్ యాక్చువల్లీ, మీరు ఎక్సైట్ అవుతున్నారని మేము అందరం హ్యాపీగా ఉన్నాం. మీరు లేకపోతే ఆ స్పందన ఉండదు మీలో. యూ లైక్ లెట్ ఇట్ పాస్. సో వీఆర్ ఆల్ హ్యాపీ దట్ యూర్ హ్యాపీ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు మోర్ కాన్వర్సేషన్స్ అబౌట్ సిండికేట్ వెన్ ద టైమ్ ఇస్ రైట్. ఓకే. మీ లంచ్ బాక్స్లో ఏముంటుంది మామూలుగా? లంచ్ బాక్సా? లంచ్ అంటే లంచ్కి ఏం తింటారు మీరు మామూలుగా? అట్లానా? యూఆర్ నాట్ అ ఫుడీ. నో. ఏది ఇస్తే తినేస్తారు, బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఆల్సో వెరీ పికీ, ఐవ్ హర్డ్. నేను యూజువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇఫ్ ఐ ఫీల్ హంగ్రీ ఐ వాంట్ ఈట్ ఇమీడియట్లీ. ఏదన్నా ఇప్పుడు నేను హోటల్లో ఆర్డర్ ఇస్తే ఫుడ్, ఆ ఫుడ్ డెలివరీ చేసే లోపల ఇవి ఉంటాయి కదా, కొంచెం ఒక చిన్న పచ్చడో లేకపోతే బటర్, అది తినేసి ఫుడ్ మానేస్తాను. బికాజ్ ఐ వాంట్ ఈట్ ఇట్ ఇమీడియట్లీ. ముందు సాలడ్ పెడతాడు, ఉల్లిపాయ ఏదేదో సంథింగ్, అంటే ఇంట్రెస్ట్ పోతుంది, ఆగలిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ పోతుంది తినడానికి. సో ఐ నెవర్ ఎవర్ థింక్ అబౌట్ ఫుడ్, నెవర్. ఈవెన్ ఇన్ మై childhood also I was never interested. Great, sir. Thank you for sharing that. And we'll see you soon. Okay.